ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా హల్లెలూయా. సంతోషం అన్నప్పుడు సంతోషంగానే చెప్పాలి హల్లెలూయా. ఇంకా కొంచెం సంతోషంగా హల్లెలూయా. ఇంకా కొంచెం సంతోషంగా. దేవునికి మహిమ కలుగును కాక. రైట్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు జీవిస్తున్న దినాలలో ఒక రాజభవనములో ఒక గొప్ప విందు జరుగుతుంది. ఒక రాజు విందు చేశాడు. ఆ విందుకు చుట్టుపక్కల ఉన్న రాజులను, అధికారులను, నాయకులను అందరిని పిలిచాడు. ఆ విందు జరిగేటువంటి సమయంలో ఎవరికి కావలసింది వాళ్ళు తింటున్నారు, ఎవరికి కావలసింది వాళ్ళు త్రాగుతున్నారు. చాలా సంబరాలలో ఉన్నారు. ఆ సంబరాల మధ్యలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు. ఒక పెళ్లి కాని అమ్మాయి, యవనస్తురాలు, చాలా అందంగా ఉంది, డ్యాన్స్ వేస్తూ ఉంది. ఆ అమ్మాయి వేసేటువంటి ఆ డ్యాన్స్ చూసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మురిసిపోతున్నారు. చాలా బాగా మురిసిపోతున్నారు. ఇప్పుడు మన ఊర్లో డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ వీలలు వేస్తూ, కొంతమంది వెళ్ళి డబ్బు గరిపిస్తూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి కూడా ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు మహానుభావులు. కొన్ని చర్చిలలో డ్యాన్సులు వేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు వీళ్ళకు సంబరం ఎక్కువై పోయి 100 రూపాయలు, 500 అప్పినీసులతో నోట్లు గరిపిస్తూ ఉంటారు. అలాగన ఆ సంబరంలో ఆ యవనస్తురాలు విపరీతంగా ఆడుతూ, నృత్యం చేస్తూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ నృత్యం చూసి, ఆ నాట్యం చూసి సంబరిపోయి, ఉల్లసించిపోయి, ఇంకా చాలా సంతోషముతో నింపబడేంతగా ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. ఆ అమ్మాయి డ్యాన్స్ వేసేటువంటి ఆ విధానం చూసి ఆ రాజుకి ఏం అడిగితే అది ఇచ్చేయాలన్న కోరిక కలిగింది. డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ రాజు మెచ్చుకొని సంబరపడి, ఎందుకంటే ఇంత మంచి ప్రదర్శన మాకు నువ్వు ఇచ్చావు, ఇంత సంతోషాన్ని ఇచ్చావు, ఇంత ఆనందం ఇచ్చావని వచ్చిన వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే, వచ్చిన వాళ్ళందరూ ఆ రాజును ఘనపరుస్తూ ఉంటే, ఆ మెప్పును, ఆ ఘనతను చూసి విని పొంగిపోతున్నటువంటి ఆ రాజు, ఈ ఘనతకు, ఈ మెప్పుకు అంత నువ్వే కారణం అమ్మాయి, నీకేం కావాలనో కోరుకో అంటే ఆ అమ్మాయి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, రాజు ఏం కావాలో కోరుకోమంటున్నాడు, నేనేం కోరుకోవాలమ్మా అని అడిగింది. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది, చెరసాలలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని యొక్క తల నరికి తీసుకొని రావాలా అని అడుగు అని చెప్పింది. ఆ అమ్మాయి రాజు దగ్గరకు వచ్చి, ఏమడిగినా ఇస్తావంటే, నువ్వు ఏం కావాలని అడుగు, నీకు ఇచ్చేస్తా. అయితే చెరసాలలో ఉన్న సేవకుడైన యోహాను తల నరికించి
నాకు బహుమతిగా ఇవ్వు అనింది ఆ అమ్మాయి. ఆ మాట వినగానే రాజుకు కాస్త భయం కలిగింది. కానీ సభాపతులందరి ముందు, ఇరుగు పొరుగు రాజులందరి ముందు, ఆ రాజ్యసభలో అందరికీ వినపడేటట్లుగా వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చకపోతే అందరి ముందు తాను అవమానపరచబడతాడని అక్కడున్న సైనికులకు ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళి చెరసాలలో ఉన్న ఆ యోహాను తల నరికించి తీసుకురండి అంటే వాళ్ళు వెళ్ళి ఆయన తల నరికించి ప్లేట్లో పెట్టి తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి తీసుకుపోయి వాళ్ళ అమ్మకి ఇచ్చింది. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు జీవిస్తున్న దినాలలో దాదాపుగా క్రీస్తు శకం 20-25 ఆ మధ్య ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. ఇది బైబిల్లో రాయబడినటువంటి ఒక సంఘటన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను ఎవరు? ఒక సేవకుడు. ఈ యోహాను తల్లిదండ్రి ఎవరు? ప్రధాన యాజకుడైన జకర్యా, ఎలిజబెత్తుల కుమారుడు, ఏకైక కుమారుడు. వృద్ధాప్యంలో, సంతానము లేని సమయంలో, అనేక నిందలు అవమానాల మధ్యలో, సంతానము లేదని బాధపడుతున్న సమయంలో, పండు ముసలితనములో దేవుడు అనుగ్రహించినటువంటి ఒక కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే 6 నెలలు ముందు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందు యేసు ప్రభును గురించి ఎలాగైతే ప్రవచించబడ్డాయో, జకర్యా భక్తుడు, యెషయా భక్తుడు ఎలాగైతే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన సాత్వికుడై దీనుడై గాడిదను దాని పిల్ల మీద ఊరేగుతూ యెరూషలేముకు వస్తాడని క్రీస్తు గురించి ఎలాగ రాయబడిందో, ఈ యోహాను గారి గురించి కూడా ముందుగానే ప్రవచనాలు రాయబడ్డాయి. ఇదిగో ప్రభువును మార్గమును సిద్ధపరచుడి అని అరణ్యములో కేక వేసేటువంటి ఒకని స్వరము. బైబిల్లో రాయబడిన మాటలు. ఆ ప్రవచనము ఆధారముగా, ఆ ప్రవచన నెరవేర్పుగా ఈ యోహాను బాప్తిసమిచ్చి యోహానుగా మారాడు. అప్పటి వరకు సున్నతి మాత్రమే యూదులలో దేవుని నిబంధనగా ఉంది. అయితే యోహాను పుట్టిన తర్వాత, యోహాను దేవుని సువార్తను ప్రకటించటం మొదలుపెట్టిన తర్వాత, యోహాను సేవను చేయటం ప్రారంభించిన తర్వాత, సున్నతిని మీ శరీరమును కాదు చీల్చుకోవలసింది, మీ హృదయాన్ని చీల్చుకోవాలి అన్న ఒక నూతన నిబంధనను దేవుని ద్వారా పొందుకొని, సున్నతి కాదు దేవునికి కావాల్సింది, మీ యొక్క మనస్సును మీరు మార్చుకోవాలి అని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను
ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. చాలమ్మా. ఏమండి, యోహాను యొక్క పని ఏంటి? పరలోక రాజ్యము కొరకు ప్రజలను సిద్ధపరచటం. ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి యోర్దాను నదిలో బాప్తిస్మము ఇవ్వటం. బాప్తిస్మం అన్నది యోహాను గారి ద్వారా ప్రారంభమైంది కాబట్టి ఆయన పేరుకు ముందు బాప్తిస్మం ఇచ్చు యోహాను అని పొందుపరచడం జరిగింది. ఎందుకంటే యోహానులు బైబిల్లో చాలామంది ఉన్నారు. యేసుప్రభు శిష్యులలో కూడా యోహాను ఒకడు ఉన్నాడు. చాలామంది యోహానులు ఉన్నారు కాబట్టి ప్రత్యేకమైన ఒక పిలుపు కలిగి, దర్శనము కలిగి, పవిత్రమైనటువంటి ఒక పుట్టినటువంటి ఈ యోహాను గారికి దేవుడు అప్పగించిన పని ఏమిటంటే దేవుని రాజ్యము కొరకు ప్రజలను సిద్ధపరచటం. అందుకే యోహాను గారు అరణ్యములో నిలబడి ఒకటే కేక, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి. ఎవరైతే మారు మనస్సు పొందుతారో వారికి బాప్తిస్మం ఇవ్వటం. తండ్రి అయితే యాజకుడు, ప్రధాన యాజకుడు. యాజకుడు అంటే ఎక్కడుంటాడో తెలుసా? మందిరములో, యెరూషలేము దేవాలయంలో సకల మర్యాదలు పొందుకుంటూ, యాజకుని యొక్క వస్త్రధారణ, యాజకునికి వచ్చే కానుకలు, యాజకునికి జరిగేటువంటి మర్యాదలు చాలా గొప్పగా ఉంటాయి. పెద్ద పెద్ద రాజులు కూడా యాజకుని దగ్గరికి రావాల్సిందే. అందులో యోహాను యొక్క తండ్రి సాధారణమైన యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. అలా ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడే ఆయన తరగతి క్రమము చొప్పున వంతు వచ్చినప్పుడు ధూపము వేస్తూ ఉంటే దేవదూత వచ్చి దేవుడు నీకు సంతానం ఇవ్వబోతున్నాడని దేవదూతను పంపించి మాట్లాడించిన గొప్ప నిరీక్షణాపరుడు ఎవరు? జకర్యా. ప్రధాన యాజకుడైన జకర్యాకు పుట్టినటువంటి ఈయన యాజకత్వాన్ని మానేసి, బలులను అర్పించటం మానేసి, ప్రజలకు ప్రార్థించటం మానేసి, ప్రజల కొరకు విజ్ఞాపన చేయటం మానేసి, ప్రజలు అందించే సకల మర్యాదలు పొందుకోవటం మానేసి అరణ్యములో ఏం కట్టుకొని, ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి, నడుము చుట్టూ తోలు దట్టి కట్టుకొని, యాజక వస్త్రాలు వదిలేసి ఈ ఒంటికి ఒంటె చర్మం కట్టుకొని, మొల చుట్టూ తోలు దట్టి కట్టుకొని ఏం తింటున్నాడు? యాజకునికి అందించే శ్రేష్ఠ భాగము కాదు. యాజకునికి శ్రేష్ఠ భాగం ఉంది కదా బైబిల్లో. యాజకునికి అందించే శ్రేష్ఠ భాగమును వదిలేసి మిడతలు, అడవి తేనె తింటూ సాధారణమైన దానికంటే సాధారణమైన ఒక జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి యోహాను గారు. మరి ఇలాంటి వ్యక్తిని తల నరికించాల్సినంత తప్పు, ఇలాంటి వ్యక్తిని చెరసాలలో వేయించేంత తప్పు ఏం చేశాడు? మొదట మనం తెలుసుకున్నాం, ఆ రాజు ఏం చేశాడు? ఆ రాజు పేరు హేరోదు. హేరోదు రాజు. ఆ డ్యాన్స్ వేసినటువంటి అమ్మాయి పేరు సలోమే. సలోమిలు చాలా మంది ఉన్నారు బైబిల్లో, కానీ డ్యాన్స్ వేసిన అమ్మాయి పేరు సలోమే, మీ కాదు. ఆ అమ్మాయి తల్లి పేరు హేరోదియా. ఈ ముగ్గురు కలిసి, హేరోదు రాజు, సలోమే, హేరోదియా, ఈ ముగ్గురు కలిసి గంభీరమైనటువంటి జీవితం, ఆనందమైనటువంటి జీవితం, గౌరవప్రదమైనటువంటి ప్రధాన యాజకత్వాన్ని వదిలేసి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రజలను పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్న ఒక సాధారణమైన వ్యక్తిని చెరసాలలో వేయించటానికి గల కారణం, చెరసాలలో వేయించటమే కాకుండా అతని తలను నరికించటానికి గల కారణం
ఏమిటి అనేది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం. జాగ్రత్తగా వినండి. యోహాను గారి పనేంటి? దేవుని రాజ్యం కొరకు ప్రజలను సిద్ధపరచటం. అన్యాయం చేయటం కాదు, అక్రమం చేయటం కాదు, వ్యభిచారం చేయటం కాదు, దొంగతనం చేయటం కాదు, మోసాలు చేయటం కాదు, వ్యాపారం చేయటం అంతకంటే కాదు. ఈయన పని ఏమిటంటే ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ యాజకుడిగా, ప్రధాన యాజకుని వృత్తి చేయవలసిన ఈయన మందిరములో అత్యున్నతమైన స్థానములో ఉండవలసినటువంటి ఈయన, మందిరములో సకల గౌరవ మర్యాదలు పొందవలసిన ఈయన అన్నిటినీ విడిచి, అందరినీ విడిచి దేవుని రాజ్యం కొరకు ప్రజలను సిద్ధపరచటానికి అరణ్యంలో కేకలేస్తూ తిరుగుతున్నాడు. ఏం తింటూ? తేనె, అడవిలో దొరికే తేనె, ఆ మిడతలు. మీరు మిడతలంటే చీచి అనగాకండి. ఇజ్రాయేలు దేశంలో ఉన్న మిడతలు వేరు, ఇట్లే ఉంటాయి, అవి కొంచెం లావు ఉంటాయి. కానీ అక్కడ ప్రజలు తినే ప్రధానమైన ఆహారాలలో మిడతలు, తేనె ఒకటి. ఇంకట్టు అనుకుంటే చైనాకు పోతే కప్పలు, బల్లులు, నల్లులు తినాల్సి వస్తుంది. మనము తినం కాబట్టి మనకు అవి అసహ్యం అవుతుంటాయి. కానీ తినగలిగిన ప్రాంతాలలో వాళ్ళకి అవి మంచి ఆహారమే. కాబట్టి మీరు ఏం పెద్దగా ఫీల్ కాకండి. అయితే మిడతలు, తేనె తింటూ సాధారణమైనటువంటి ఒక మనిషిగా జీవిస్తూ తన యొక్క పుట్టుకకు కారణం ఏంటి తెలుసుకున్నవాడై తను వచ్చిన పని ఏమిటో చేస్తూ అరణ్యములో మారు మనస్సు బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం ఇచ్చు యోహాను. అందుకు బాప్తిసం ఇచ్చు యోహాను అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిసం ఇచ్చింది కూడా ఈయనే. హల్లెలూయా. ఇలాంటి ఒక సేవకుణ్ణి రాజు తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశాడు. ఎందుకు వేశాడు ఇప్పుడు మనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయం కూడా తెరిచి పెడదాం. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. ఇదే మాట మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుదాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిసమిచ్చు యోహానే, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు కార్యరూపకములగుచున్నవని సేవకులతో చెప్పెను. ఏలయనగా అతని సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు
ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరెను గాని జన సమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు చాలు 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 ఆ తర్వాత నేను ముందు చెప్పిన స్టోరీ ఉంటుంది. పుట్టినరోజు వచ్చినప్పుడు ఒక విందు చేశాడు. ఆ విందులో జరిగిన కార్యమంతా నేను మీకు ముందు చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి, సేవకుణ్ణి చెరసాలలో వేయించడానికి కారణం ఏంటి? లూకాసు వార్త 3వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్లు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ఇప్పుడు చెప్తారా, యోహానును హేరోదు ఎందుకు చెరసాలలో వేశాడు? చెప్పండి. హేరోదు తమ్ముడైన ఫిలిప్పు భార్యను, అంటే తమ్ముని భార్యను పెళ్లి చేసుకున్నాడు అని ఎవరు చెప్పారు? మార్కు చెప్పాడు. మత్తయి ఏం చెప్పాడు? ఉంచుకున్నాడని చెప్పాడు. అసలు ఈ హేరోదు ఎవరు అంటే, బైబిల్లో మనకు నేను ముందే చెప్పాను, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అని కనబడతారు. అక్కడక్కడ హేరోదీయులు కూడా మనకు కనపడతారు. హేరోదీయులు, మీరు బైబిల్ చదివే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది. హేరోదీయులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. యేసు ప్రభును చంపటానికి పరిసయ్యులు కుట్ర చేసింది ఎవరితో కలిసి అంటే హేరోదీయులతో కలిసి. ఈ హేరోదీయులు ఎవరు అంటే, పరిసయ్యులు ఎవరు అంటే, శాస్త్రులు ఎవరు అంటే, సద్దూకయ్యులు ఎవరు అంటే, వీరందరూ కూడా యూదులే. యూదులలో ఆయా వర్గాలు. ఏమండి? యూదులలోనే ఆయా వర్గాల ప్రజలు వీరు. శాస్త్రులు ఒక వర్గం, పరిసయ్యులు ఒక వర్గం, సద్దూకయ్యులు ఒక వర్గం, హేరోదీయులు ఒక వర్గం. ఆయా వర్గమును గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాను. శాస్త్రులు ధర్మశాస్త్రమును లిఖించువారు, తర్జుమా చేయువారు. పరిసయ్యులు బోధించువారు. చెప్పాను కదా, ధర్మశాస్త్రం వారి చేతిలో ఉంటుంది, వారు బోధించువారు. సద్దూకయ్యులు రాజకీయాలు చేయవారు. హేరోదీయులు ఎవరంటే ఈ మూడింటి కంటే పైన, అంటే పరిపాలకులుగా, నాయకులుగా ఉన్నటువంటి వారు. అర్థమవుతుందా? నాయకులుగా ఉన్నటువంటి యూదులు. అంటే వీరు రోమా సామ్రాజ్యం అధికారులతో, సీజర్తో, అగస్టస్తో, వీళ్ళతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లు అంటారు కదా, అట్లా యూదులలో రోమా సామ్రాజ్యం, యేసు ప్రభు కాలంలో ఏ సామ్రాజ్యం పరిపాలిస్తుంది ప్రపంచాన్ని? రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. ఇప్పుడు రోమా సామ్రాజ్యం, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్లు మన దేశానికి వచ్చారు. బ్రిటిషర్లు మన దేశానికి రావటానికి బ్రిటిష్ వారికి సహాయం చేసింది ఎవరు? చదువుకున్న వాళ్ళు చెప్పండి, ఎవరు? మనోళ్ళే. మన వాళ్ళు సహాయం చేయకపోతే ఎవడో వచ్చి మన ఊరిలో ఎందుకు తిష్టేస్తాడు? ఇప్పుడు ఈ ఊరికి ఎవరన్నా కొత్తోళ్ళు వచ్చి ఏమన్నా ఒక చోట నివాసం చేయాలంటే ఎవరిని అడుగుతారు? ఊరి పెద్దలను అడుగుతారు. ఊరి పెద్దలు ఊరి వాళ్ళు ఉండమంటేనే వాళ్ళు ఉంటారు, లేకుంటే
వెళ్ళిపోతారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎంతగా మనల్ని పరిపాలించి మన చరిత్ర మనం చెప్పుకుంటున్నట్లుగా మన దేశాన్ని అణగద్రొక్కారు, మన దేశాన్ని నాశనం చేశారు, మన దేశాన్ని పరిపాలించారని, బానిసలుగా చేశారని మనం చెప్పుకుంటున్నామంటే, వాడు వచ్చి మనల్ని పరిపాలించటానికి వానికి దగ్గరగా ఉండి సహాయం చేసింది ఎవరు అంటే మన వాళ్ళే. అందుకే మీరు ఏ మూవీ అన్నా చూడండి, ఏం బ్రిటిష్ వాళ్ళ పక్కన మనోళ్ళే ఉంటారు కదా. కారణం వాళ్ళు అధికారం ఇస్తామని చూపిస్తే ఒక ఆశ, అధికారము, నువ్వు ఉన్నావంటే నిన్ను 10 ఊర్లకు నాయకుడిని చేస్తా అంటారు వాళ్ళు. వీడు అధికార దాహంతో అధికారం కొరకు సొంత ప్రజలకే ద్రోహం చేస్తాడు. అలాంటి ఒక వర్గమే హేరోదీయ వర్గం. వారిలో హేరోదీయులలో మహాహేరోద్ అని మనకు బైబిల్లో కనబడుతుంది. మహాహేరోదు ఎవరు అంటే యూదయను పరిపాలించిన మొదటి హేరోదు. ఎందుకు మహాహేరోద్ అని చెప్పబడిందంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చిన ఆ హేరోదు మహాహేరోదు. ఆ మహాహేరోదు కొడుకే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి యోహాను తల నరికించినటువంటి హేరోదు రాజు. అర్థమవుతుందా? అలాగన వీరు పరిపాలకులుగా, నాయకులుగా రోమా సామ్రాజ్యానికి, రోమా నాయకులకు దగ్గరగా వారు చెప్పు చేతుల్లో ఉండి పరిపాలించేవారు. ఇప్పుడు యూదులందరినీ రోమీలు పరిపాలించాలంటే, యూదులలో రోమీల జెండా ఎగరాలంటే రోమీలకు సపోర్ట్ కావాలి. రోమీలకు సపోర్ట్ కావాలంటే ఎవరు సపోర్ట్ చేయాలి? యూదులలోనే ఎవడో ఒకడు సపోర్ట్ చేయాలి. అలాగ యూదులలో ఒక వర్గానికి, హేరోదీయ వర్గానికి, మిమ్మల్ని యూదయ మీద అధికారిగా పెడతామని ఈయనకు చెప్పటం, ఇదిగో నిన్ను గలిలయ మీద అధికారిగా పెడతానని చెప్పటం, అలాగున యూదయను ఒకరికి, గలిలయను ఒకరికి. అలాగా ఫిలిప్పు ఎక్కడున్నాడు అంటే, అక్కడ రాయబడిన మాట, ఇతూరయ అనేటువంటి ప్రాంతంలో ఫిలిప్పు అంటే ఈ హేరోదు తమ్ముడైనటువంటి ఫిలిప్పు. హేరోదు గలిలయకు రాజుగా ఉన్నాడు, ఫిలిప్పు ఇతూరయకు అధికారిగా ఉన్నాడు. వీరిని అధికారులుగా నియబెట్టింది ఎవరంటే రోమా సామ్రాజ్యం అధికారులు. వీరు వాళ్లకు తొత్తులుగా ఉంటూ తమ ప్రజల మీద అధికారాన్ని చేపట్టినటువంటి వారు ఈ హేరోదీయులు. అంటే హేరోదీయులు అంటే వీళ్ళెవరు? యూదులే. యూదుల సాంప్రదాయం ఏంటి? సంతానము లేకుండా భర్త చనిపోతే పెళ్లికి కూడా యూదులలో మన ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది. ఏంటా నియమం? మేమిద్దరం అన్నదమ్ములమైతే నేను మొదట పెళ్లి చేసుకుంటా, నా తమ్మునికి తర్వాత పెళ్ళవుతుంది. నా తమ్మునికి పెళ్లి కాకముందే, నా భార్యకు పిల్లలు పుట్టకముందే నేను చచ్చిపోతే, యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా నా తమ్ముడు నేను చనిపోయిన తర్వాత నా భార్యను పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి. ఇది ధర్మశాస్త్ర నియమం. అందుకే సద్దూకయ్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, పునరుద్ధానం ఉందని చెప్తున్నావే, మాలో 7 అన్నదమ్ములు ఉన్నారు, అన్న పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కనకుండా చచ్చిపోయాడు. తర్వాత తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కనకుండా చచ్చిపోయాడు. తర్వాత తమ్ముడు, ఇట్లా 7 మంది పెళ్లి చేసుకున్నారు, 7 మంది పిల్లలు కనకుండానే చచ్చిపోయినారు. వాళ్ళ తర్వాత ఆమె కూడా చనిపోయింది. నువ్వు పునరుద్ధానములు అందరము తిరిగి లేస్తామంటున్నామే, అట్లా లేచినప్పుడు ఆ ఒక్క స్త్రీ 7 మందిలో ఎవరికి భారీగా ఉంటుంది అన్నాడు. అప్పుడే యేసుప్రభు ఏమన్నాడంటే, ఒరే, లేఖనముల యొక్క అర్థము భావం తెలియక మీరు మాట్లాడుతున్నారు. పునరుద్ధానములో ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికిచ్చుకోరు, అందరూ కూడా దేవదూతలను పోలిన వారై ఉంటారు. అక్కడ పెళ్ళిళ్ళు పెటాకులు ఉండవు. దేవదూతలు ఎలాగున్నారో అలాగుంటాం. లింగ భేదము లేకుండా అందరూ చూడటానికి ఒకేలా ఉంటారు. మీరు ఇప్పుడు ఎట్టున్నారు? చీరలు కట్టుకొని ఉన్నారు. మేము ఎట్లున్నాం? ప్యాంట్లు షర్ట్లు వేసుకున్నాం. చచ్చిపోయిన తర్వాత ప్యాంట్లు షర్ట్లు చీరలు ఉండవు. అర్థమవుతుందా? వీళ్ళు ఆడోళ్ళు, వీళ్ళు మొగోళ్ళని గుర్తించడానికి జుట్టు ఇంత పెద్దగా ఆడోళ్ళకు, ఇప్పుడు మీరు వీడియోలు చూస్తుంటారు, దేవదూతలు అంటే ఆడోళ్ళనే పెట్టింటారు. ఆడ ఏది తెల్లు కదా, పరలోకం పోయి ఎవరు చూసినాడు? కాబట్టి ఆడ దేవదూతలు, చిన్నపిల్లలు కూడా దేవదూతలు ఉంటారు. వాళ్ళకు రెక్కలు పెట్టింటారు, ఎగురుతుంటారు రకరకాలుగా. అంటే తెలియదు కదా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఏదేను తోటలో హవ్వ ఆదాములను దేవుడు యవ్వన కాలంలో పుట్టించాడా?
బాలురుగా పుట్టి యవ్వన కాలంలో పుట్టించారు. అలాగా పరలోక రాజ్యంలో ఒక్కటే ఏజ్ ఉంటుంది. పిల్లతనం కానీ ముసలితనం కానీ ఉండదు. అందరం ఒకటే ఏజ్లో కనపడతాం, అందరం ఒకేలా కనపడతాం. ఆమేన్. లింగ భేదాలు ఏముండవు. గుర్తు పెట్టుకోవడానికి అసలు ఆ అవసరమే లేదు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా భర్త బ్రతికుండగా ఇంకొకడు పెళ్లి చేసుకోవటం పాపం. ఇప్పుడు తమ్ముడు బ్రతికి ఉండగా అతని భార్యతో ప్రేమలో పడి అన్న ఏం చేశాడంటే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. లోకం దృష్టిలో ఆమెను పెళ్లి చేసుకున్నా దేవుని దృష్టిలో ఆమెను ఉంచుకున్నట్లే. దేవుని దృష్టిలో అది పాపమే. అందుకే యోహాన్ ఏమన్నాడంటే నీ తమ్ముని భార్యను నువ్వు ఉంచుకోవటం యూద ధర్మశాస్త్రం ప్రకారంగా తప్పు. మర్యాదగా నీ తమ్ముని భార్యను నీ తమ్మునికి ఇచ్చేయి. బలవంతంగా ఏం పెళ్లి చేసుకోలేదు, ఆమె కూడా ఇష్టపడే వచ్చింది. అందుకే యోహానును చంపాలన్న కోరిక ఎవరికి ఎక్కువ ఉంది? మా తిప్పలు మేము భర్తంటే నీ బాధ ఏందిరా, మా ఇష్టం, మేము ఎవరితోనన్నా ప్రేమించుకుంటాం, ఎవరితోనన్నా కడుపులు చేపించుకుంటాం, ఎవరితోనన్నా పడుకుంటాం, ఏమైనా చేస్తాం, నీకొచ్చిన బాధ ఏంది? ఆయనకు నాకు ఇష్టమైంది, నా మొగుడే చాతగానుడై ఊరికి కూర్చున్నాడు, నీకొచ్చిన బాధ ఏంది? ఆయనేమి నన్ను బలవంతంగా తీసుకురాలేదు, నా ఇష్టంగా నేను వచ్చిన. ఏమండి, భర్తను వదిలేసి ఇష్టంగా బావతో వచ్చింది ఈమె. సాంప్రదాయ ప్రకారంగా ఆయన కూడా ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే పెళ్లి చేసుకున్నారు, ఆమె కూడా ఇష్టపడిపోయింది. ఎందుకంటే ఇలాంటి పనికిమాల సంబంధాలను కూడా సమర్థించే పనికిమాలలో లోకంలో ఉంటారు. ఎంతమంది సమర్థించిన దేవుడు మాత్రం సమర్థించడు. అందుకే యోహాను గారు ఏమంటున్నా అంటే నువ్వు చేసింది తప్పు. నువ్వు నీ తమ్ముని భార్యను ఉంచుకోవటం లేదా పెళ్లి చేసుకోవటం నీ దృష్టిలో ఏమైనా కావచ్చు. నీ తమ్ముడు బ్రతికుండగా అతని భార్యను నీతో ఉంచుకోవటం తప్పు. మర్యాదగా అతని భార్యను అతని యొద్దకు పంపించు అని హేరోదును ఏం చేశాడంట? హేరోదు భార్యను ఏం చేశాడంట? హేరోదియను గద్దించాడంట. ఏం చేశాడు? లూకాసు వార్త ప్రకారం చదవండి. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తం, అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు. ఎందుకు? ఇప్పుడు చెప్పండి, చెరసాలలో ఎందుకు వేశాడు? గద్దించినందుకు. ఎవరిని గద్దిస్తాం చెప్పండి? తప్పు చేసిన వాళ్ళని గద్దిస్తాం. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళను గద్దించినప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోవటానికి బదులుగా ఈయన ఏం చేశాడంటే నన్నే నువ్వు బెదిరిస్తావా, నన్నే నువ్వు గద్దిస్తావా, రాజునైన నన్నే నువ్వు 10 మందిలో పట్టుకొని నువ్వు తప్పు చేశావని అంటావా అని అతనిని, ఆమె నిమిత్తం, ఆమె ఇష్టం కదా ఈయనంటే, ఆమె ఏడ్చిందో బాధపడిందో మరి ఏం చేసిందో, అన్నం పెట్టలేదో తెలీదు మనకు. ఆమె కోసమని ఏం చేశాడు? యోహాను గారిని తీసుకొని వచ్చి చెరసాలలో వేశాడు. చంపాలని అనుకున్నాడు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే యోహాను గారు ఎవరంటండి? యోహాను గారు నీతిమంతుడును, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత పరిశుద్ధుడు అని రాయబడిన పేరు ఎవరికన్నా ఉంది అంటే యోహాను గారికి ఒక్కరికే, ఎవరికి లేదు. యోసేపు కూడా పోతీఫరు భార్యను నాకొద్దమ్మా, నువ్వు నా దగ్గరికి రావద్దమ్మా అని చెప్పిన యోసేపుకు కూడా పరిశుద్ధుడు అని రాయబడలేదు, నీతిమంతుడు అని రాయబడింది కానీ పరిశుద్ధుడు అని రాయబడలేదు. కానీ ఇక్కడ యోహాను గారికి బాప్తిసం ఇచ్చు యోహాను గారి గురించి రాయబడింది. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడ్డాడు, చంపటానికి భయపడ్డాడు, కానీ చెరసాలలో మాత్రం వేయించాడు. ఏది ఏమైతేనేమి మొత్తానికి ఆ పరిశుద్ధుని తల మాత్రం
నరికించబడింది. ఎందుకు అంటే కేవలం తప్పు చేసినందుకు గద్దించటం వల్ల గద్దింపునకు లోబడటానికి బదులుగా గద్దించిన వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మనల్ని గద్దించే వాళ్ళు ఎందుకు గద్దిస్తారో తెలుసా? ఒకటి, తప్పు చేయకుండా ఉండటానికి ముందే గద్దిస్తారు. రెండు, తప్పు చేసిన తర్వాత ఎందుకు చేశావని గద్దిస్తారు. గద్దించేవాడు ఎప్పుడు కూడా మనవాడే, మన మేలు కోరేవాడే. అతడు తండ్రి అయినా, తల్లి అయినా, పెద్దలైనా, పాస్టర్ అయినా, ఇంకొకరైనా మనల్ని గద్దిస్తున్నారు అంటే వాళ్ళు మన మేలు కోరేవారు, మన బ్రతుకు కోరేవారు, మన బాగు కోరేవారని గుడ్డిగా నమ్మేయండి. కళ్ళు మూసుకొని నమ్మేయండి. రే జాగ్రత్త, అటువైపు వెళ్తున్నావేమో, రే జాగ్రత్త, వారితో కలిసి తిరుగుతున్నావేమో, రే జాగ్రత్త చీకటి పడుతుంది, రే జాగ్రత్త టయానికి ఇంటికి రా, రే జాగ్రత్త. జాగ్రత్తలు చెప్పేవారు ఎప్పుడు కూడా మన శత్రువులు కాదు. ఎవరైనా సరే మనకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళు మనవాళ్ళు, మన బాగు కోరేవారు, మన క్షేమము కోరి చెప్పేవాళ్ళు. అయితే నేడు చాలామందికి గద్దింపు నచ్చటం లేదు. చెప్పంతోలికే, బా ఎందుకు అట్లా అరుస్తున్నావు, నాకు తెలుసులే. ఏమంటావు? ఎన్నిసార్లు చెప్తావు? చెప్పిందే నస, నాకు తెలుసులే. గద్దింపును త్రోసిపుచ్చువాడు బైబిల్ రాయబడింది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. గద్దింపును వినువాడు వివేకి అగును. ఇప్పుడు అదే 15వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. అలాగే సామెతలు 13:18 కూడా చదవండి. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. చాలా జాగ్రత్తగా వినండి. నిన్ను ఇంటిలో కానీ, స్కూల్లో కానీ, మందిరంలో కానీ, పనిచేసే చోట కానీ, ఎక్కడైనా సరే పెత్తనం కోసం గద్దించే వారి గురించి నేను చెప్పట్లేదు, కానీ నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ మంచి కోసం, నీ మేలు కోసం, నీ క్షేమం కోసము గద్దించే వారి గద్దింపును నీవు లక్ష్య పెడితే, గద్దింపును వింటే, గద్దింపునకు లోబడితే, ఒకటి నువ్వు వివేకవంతుడు అవుతావు, రెండు గద్దింపునకు లోబడివాడు భవిష్యత్తులో గొప్ప స్థానంలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా నాకు తెలుసులే అని కానీ, అలా కాకుండా గద్దించేటువంటి గద్దింపును, గద్దించేటువంటి వ్యక్తిని లోబడకుండా ద్వేషం పెంచుకుంటే, తిరస్కరిస్తే ఏం జరుగుతుంది అంటే గద్దింపును ద్వేషించువాడు తొందరగా చేస్తాడు. అర్థమవుతుందా? గద్దింపునకు లోబడకపోతే, గద్దింపును ద్వేషిస్తే ద్వేషము యొక్క ఫలితం ఏంటో తెలుసా? ఒకటి, నువ్వు ద్వేషించే వ్యక్తి అయినా చేస్తాడు, రెండు, ద్వేషిస్తున్న నువ్వైనా చేస్తావు. ద్వేషం యొక్క ఫలితం ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పాలి. ద్వేషము యొక్క ఫలితం మరణం, నాశనం, నష్టం, కష్టం. అది నీకైనా కలగొచ్చు, అవతలి వ్యక్తికైనా కలగొచ్చు. ఇప్పుడు హేరోదు రాజు, హేరోదియా యోహానును ద్వేషించారు. ఎందుకు ద్వేషించారు అంటే యోహాను తప్పు దిద్దుకోమని గద్దించినందుకు, యోహాను మారు మనసు పొందమని చెప్పినందుకు.
బుద్ధి మార్చుకోమని చెప్పినందుకు. అరే దైవజనుడు చెప్తున్నాడు బుద్ధి మార్చుకోమని, దేవుని సేవకుడు చెప్తున్నాడు మనస్సు మార్చుకోమని. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి. ఈ ప్రపంచానికి మొట్టమొదట ఇవ్వబడినటువంటి సువార్త హెచ్చరిక, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యము సేవ చేయటం మొదలుపెట్టినప్పుడు యేసు ప్రభు నోట వచ్చిన మాట కూడా ఇదే. చదవండి మత్తయి సువార్తలో. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గారు చెప్పింది మనం చదువుకున్నాం. అలాగే 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అప్పటి నుండి యేసు, ఎప్పటి నుండి? ఎప్పుడైతే యోహాను ద్వారా బాప్తిసం పొందాడో, 40 రోజులు ఉపవాసం ఉండి బాప్తిసం తీసుకున్నాడో, ఎప్పుడైతే సేవను ప్రారంభించాడో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనస్సు పొందండి. యోహాను ఏం చెప్పాడండి? చూడండి నాకెళ్ళి. యోహాను ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి. యేసుప్రభు ఏం చెప్పాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. అపోస్తలులు ఏం చెప్పారు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. యోహాను గారు చెప్పిన మాటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటే అపోస్తలులైన ఆ 12 మందితో సహా, పౌలు గారితో సహా అందరూ చెప్పారు. వారు చెప్పిన మాటే ఈరోజు నాలాంటి వాడు చెప్తున్నాడు, మారు మనస్సు పొందండి, పరలోకంలో చేరండి. అంటే మారు మనసు పొందమని చెప్తే మనకు నచ్చటం లేదు. మీలో లోపాలుంటే సరి చేసుకోండి, బలహీనతలుంటే సరి చేసుకోండి. దేవునికి విరోధమైన కార్యాలు కానీ ఆలోచనలు కానీ ఏవైనా ఉంటే దయచేసి తీసివేసుకోండి. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించింది, క్రీస్తు రాబోతున్నాడు, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని గొంతెత్తి యోహాను వలె కేకలు వేసి చెబుతూ ఉంటే మార్చుకోవటానికి బదులుగా మేము నచ్చట్లేదు, నేను నచ్చట్లేదు. ఏం చెప్తాడు? ఎప్పుడు అదేనా? ఏది? ఏం తల్లి? ఎప్పుడు మార్చుకోరి. ఏం మార్చుకోవాలా? ఉంటే మార్చుకోరి, లేకపోతే అర్థమవుతుందా? యోహాను ఏం చెప్పాడు? పరలోక రాజ్యం సమీపించిందిరా హేరోదు, నువ్వు చాలా తప్పు చేశావు, మనసు మార్చుకొని మర్యాదగా నీ తమ్ముని భార్యను నీ తమ్ముని దగ్గరికి పంపి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఈయన భార్యకు విడాకులు ఇచ్చినాడు మహానుభావుడు. ఈయన చరిత్ర చదివితే తెలిసింది నాకు. ఎందుకంటే విడాకులు తీసుకొని చేసుకున్నాడు అనుకుంటాం కదా. విడాకులు తీసుకొని చేసుకున్న ఇంకొకని భార్యను చేసుకోవడానికి బైబిల్ చెప్తుంది ఆశించటమే తప్పంట. నువ్వు చేసుకోవడం పక్కన పెట్టు, ఇంకొకని భార్యను ఆశించడమే తప్పు అంటుంటే నేను పెళ్లి చేసుకుంటానంటావు. ఒకవేళ భర్త చేతకానుడు కావచ్చేమో, కానీ దేవుడు చేతకాని వాడు కాదు, ఆయన ఎరిగినవాడు సమస్తం. దైవజనుడిని పంపించి మనసు మార్చుకోమని గద్దిస్తే, గద్దింపు అంటే ఏంది? గద్దింపు అంటే ఏంటండి? మందలించటం. గద్దింపు అంటే మందలించటం. ఇది మనం రోజు చేసేది. మన పిల్లలను మందలిస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటారు, మందలిస్తూ ఉంటాం. ఎందుకు మందలిస్తాం? వాళ్ళ మీద కోపమా, ప్రేమనా? ఏమండి? ప్రేమ ఉన్నోడే గద్దిస్తాడని, ప్రేమ ఉన్నోడే మందలిస్తాడని, ప్రేమ ఉన్నోడే హెచ్చరిస్తాడని బైబిల్ చెప్తుంది. ప్రేమ ఉండి నాకు ప్రేమ ఉంది కానీ నువ్వు ఏం చేసినా, నువ్వు యాడికి పోయినా నేను ఏమనంటే అది మోసం. అయితే గద్దింపునకు లోబడేవాడు వివేకవంతుడవుతాడని దేవుని వాక్యం చెప్తుంది. గద్దింపును ప్రేమించేవాడు భవిష్యత్తులో ఘనత, గొప్ప స్థానానికి వెళతాడు. ప్రపంచము చేత
అనేకుల చేత కీర్తి నొందుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలా కాకుండా గద్దించే వ్యక్తిని కానీ గద్దింపును కానీ నువ్వు ద్వేషిస్తే నష్టము, కష్టము, నాశనము నీ వెంట వస్తుంది. ఎందుకంటే ద్వేషము చాలా ప్రమాదకరమైంది. ద్వేషము అంటే ఇంగ్లీష్లో హేట్ అంటారు. ఏమంటారు? హేట్కి ఆపోజిట్ ఏంటి? లవ్. లవ్ అంటే ప్రేమ, హేట్ అంటే ద్వేషం, ఇష్టము లేని తనం. నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నదాన్ని ఐ హేట్ యు అంటారు ఇంగ్లీష్లో. ఇష్టం లేకపోవటము. ఈ ద్వేషములో అసూయ, ఈ ద్వేషములో పగ, ఈ ద్వేషములో కక్ష, ఈ ద్వేషములో వ్యక్తిని తృణీకరించేంత ప్రమాదం. అంటే ఆ వ్యక్తిని దృష్టిలో లేనట్టు. అర్థమవుతుందా? హేట్ చేయటం అంటే ఆ వ్యక్తి నీ దృష్టిలో చనిపోయినట్లు. ఆ వ్యక్తిని తృణీకరించటం అన్నది, ఆ వ్యక్తి మీద అసూయ, ద్వేషము, పగ నిలపటం అన్నది, ఆ వ్యక్తిని నీకు నచ్చకపోవటం అని అంటూ నాకు నచ్చలే, వాక్యము నచ్చలే, ఆయన నచ్చలే. మీరు కాదు, మీరు మంచోళ్ళు. కొంతమంది ఉంటారు వాక్యం నచ్చదు వాళ్ళకి ఎప్పుడు నచ్చుతుందంటే వాళ్ళ గురించి ఇంకా ఊపాల. నేను ఇట్ట ఊపి అట్ట ఊపి భుజానికి ఎత్తుకొని నడుములకి ఎత్తుకొని అని ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకుంటే అప్పుడు కొంతమంది, మీరు అలాంటి వాళ్ళు కాదు, హల్లెలూయా, చాలా మంచోళ్ళు మీరు. కొంతమందికి అట్టుంటుంది, ఎప్పుడు వాళ్ళు చేసేటి వల్ల చెప్తున్నారు మైకులో పాస్టరు. పొరపాటున ఒక్క వ్యతిరేక మాట వచ్చినా సరే లేదు, ఇంకా ద్వేషం. గుర్తుపెట్టుకోండి, మీ ద్వేషము చంపితే నన్ను చంపుతుంది, లేకపోతే మిమ్మల్ని చంపుతాడు. సింపుల్. మీ ద్వేషం. ఎందుకంటే ద్వేషం అనేటువంటి పదములో చాలా ఇమిడి ఉన్నాయి, చాలా తీవ్రమైనటువంటి పదాలు రాయబడ్డాయి. ఒకరి పట్ల లేదా ఒక వస్తువు పట్ల తీవ్రమైన అయిష్టం, అంటే కొంచెం కూడా నచ్చలేదు, ఒక మాటలో చెప్పాలంటే అసహ్యం, శత్రువుగా చూడటం అన్నమాట. ఇప్పుడు యోహాను గారు ఏం అన్యాయం చేశాడని తల నరికించేంత పని చేశారు? ఏం అన్యాయం చేశాడని చెరసాలలో వేయించారు? అంటే తప్పు చేసిన వ్యక్తిని నువ్వు తప్పు చేస్తున్నావని గద్దించటం సేవకుని తప్ప? మీరు అంటారు అసలు వాక్యం ఏంది అట చెప్తాడు. వాక్యం ఎట్లా చెప్పాలో మీరు చెప్పండి. వాక్యము నేను ఎట్లా చెప్పాలో మీరు చెప్పండి. మీకేమన్నా తెలుసా? మీరు చెప్పండి వాక్యం ఎట్లా చెప్పాలో. బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యము ఎట్లా చెప్పాలో బైబిల్ చెప్తుంది. వాక్యము బైబిల్ చెప్పినట్లే నేను చెప్పాలి. మీరు చెప్పినట్లు నేను చెప్పినట్లు కాదు. నేను చెప్పినట్లయితే నాకు నచ్చినట్లే. ఇప్పుడు ప్రజలు అలాగనే ఉన్నారు. తిమోతి పత్రికలో పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అట్లే అంటాడు, ప్రజలు ఎలాంటి వాళ్ళంట? దురద చెవులు గలవారై. చదవండి ఆ మాటలు. 2వ పత్రిక 4వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి, మంచిదే కదా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, పరిశుద్ధాత్మ దేవుడే ఆనబెట్టి చెప్తున్నాడు ఇట్లా చెప్పాల వాక్యం అని. ఎవరికి? సేవకులందరికీ. వాక్యం చెప్పాలనుకొని ఈరోజు ఎవరైతే నిలబడుకొని ఉన్నారో, ప్రవక్తలైనా సరే, ఉపదేశకులైనా సరే, ఎవడైనా సరే, వాక్యం చెప్పేవానికి దేవుడు ఆనబెట్టి చెప్తున్నాడు. నువ్వు చెప్పే వాక్యంలో ఏముండాలో తెలుసా? ఒకరోజు వాక్యం చెబితే, ఒక పూట వాక్యం చెబితే, ఒక్కసారైనా నువ్వు వాక్యం చెప్తే, వాక్యం ఎలా చెప్పాలంటే చెప్పాలి. ఎప్పుడు? సమయమందు చెప్పాలి, అసమయమందు చెప్పాలి,
సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. గంట అవుతుందో 2 గంటలు అవుతుందో 3 గంటలు అవుతుందో ముందు చెప్పేవానికి ఓపిక ఉండాలా. ఎందుకంటే నేను ఎంతసేపు చెప్తే మీరు అంతసేపు కూర్చుంటారు. మీరు నలిగినా అలిగినా ఏమండి, దేవుడు నా హృదయంలో ఉంచిన ఆయన భావము అంతా మీకు చెప్పేంత ఓపిక నాకు ఉండాలి. నాకు లేకపోతే కష్టం. కాబట్టి దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఉపదేశములో ఏముండాలి? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ప్రజలు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. ఏ కాలం అంట ఇది? సత్యవాక్యము నచ్చదు. ఏం చెప్పాలా? కథలు చెప్పాలా, నవ్వించాలా, ఆశీర్వాదాలు చెప్పాలా, దీవెనలు చెప్పాలా, స్వస్థతలు చెప్పాలా. ఇంకా గద్దించకూడదు, ఖండించకూడదు. పొరపాటున గద్దించినా ఖండించినా బుద్ధి చెప్పినా రామ్, నేను నచ్చను. ఏమండి, ఒకవేళ నీవు పొరపాటు చేసి ఉంటే, ఒకవేళ నీలో లోపం ఉంటే ఆ లోపము సరి చేసుకోవటానికి ఈ వాక్యం. ఇంకా ఏ లోపాలు లేదు, మీరు పరిశుద్ధులైతే ఇంకా ఎందుకు వాక్యము, ఎందుకు నేను, ఎందుకు మందిరం? అంతే కదా? ఏమా చెప్పమ్మా మా అమ్మ. మనమంత నీతిమంతులమే అయితే, మనలో అంత లోపాలే లేకపోతే ఇంత లావు పుస్తకాన్ని ఎందుకు రాపిస్తాడు? దేవుడు చెబుతున్న మాటలు చూడండి. నువ్వు ఉపదేశిస్తే నీ ఉపదేశములో గద్దింపు ఉండాలి, ఖండింపు ఉండాలి. ఈ 3 లేని వాక్యం ఇప్పుడు చెప్పాలి. ఈ 3 లేని వాక్యం అన్నా. ఇప్పుడు ఎందుకు హేరోదుకు నొప్పి కలిగింది? ఎందుకు హేరోదియకు నొప్పి కలిగింది? ఎందుకు గద్దించాడు? వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసినోడే గద్దించబడతాడు. ఎవరిని పడితే వాళ్ళని అరచామా? ఎవరిని పడితే వాళ్ళని అరిచేయమంటారు? మనల్ని పిచ్చోళ్ళు అంటారు. ఈడేంద్రా ప్రతిదానికి అరుచుకుంటా, కారణం లేకుండా అరుస్తూ ఉంటారు చూడండి. వాళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. గద్దించేవాడు పిచ్చోడు కాకుండా ఉండాలి, మంచోడై ఉండాలి. ఈ గద్దింపు అనేది సమయమును సందర్భమును బట్టి, ఆయా వ్యక్తులను బట్టి ఉపయోగించేటువంటి ఒక స్థితి. దైవ సేవకుడు కూడా, అసలు మీకు తెలుసా, నేను ఎంత స్వార్థంగా వాక్యాన్ని బోధించవచ్చు. నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను ఏం చెప్పినా మీరు గొర్రెల లెక్క తలకాయ ఊపి వెళ్ళిపోతారు. అవునా కాదా? అట్లా చెప్పగలను, ఏమైనా చెప్పగలను. ఏదో ఒక మాట తీసుకొని ఏదో ఒకటి చెప్పేసి మీతో తలకాయలు ఊపించేసుకొని చప్పట్లు కొట్టించుకొని నేను వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని వాక్యము అలాగ నేను చెబితే నా స్వనాశనాన్ని నేను కోరుకున్నవుతా, మీ నాశనానికి కూడా నేనే కారుకున్నవుతా. అందుకే దైవజనుడు ఎప్పుడు కూడా, నిజంగా దేవుని చేత ఏర్పరచబడి పిలువబడిన వాడు ఎవ్వడు కూడా తన వాక్యములో ఈ 3 లేకుండా చెప్పడు. ఇంకా మీరు 3వ అధ్యాయంలో పైకి వెళ్తే ఇంకా స్పష్టంగా 16, 17లో ఒక మాట ఉంది చూడండి. దైవజనుడు అంటే ఎవరండి? ఏమండి అమ్మా, నాకెళ్ళి పైకెత్తి ఒక్కసారి నన్ను చూడండి. దైవజనుడు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. ఇంకొంచెం, మీరే కాదులే సేవకుడు అన్నాడు. దైవజనుడు అంటే ఎవరు? గట్టిగా. సేవకుడు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని బోధించేవాడు సేవకుడు. ఇప్పుడు దైవజనుడు ఎలా ఉండాలంట?
సన్నద్ధుడై, సిద్ధంగా ఉండాలి, ఆల్వేస్ రెడీగా ఉండాలి చెప్పడానికి. సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు దేనికి సిద్ధపడి ఉండాలి? రెడీగా. మంచి పనులక చెడ్డ పనులక? చెప్పండి. సిద్ధపడి ముందే మందిరానికి వచ్చి రాజకీయాలు మాట్లాడకూడదు. ఇడా సిద్ధపడి ముందే వచ్చి పండుకొని నిద్రపోకూడదు. సిద్ధపాటు దేనికి? మంచి చేయటానికి సిద్ధపాటు. సిద్ధపాటుగా ముందొచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి. ముందొచ్చి ఏం చేసినావు అంటే ఏం లేదు. ఆత్మీయ సోదరుడు జఫన్య శాస్త్రి గారు ఒక మాట చెప్తారు. 300 సంవత్సరాలు బ్రతికిన హనోకు చెప్పుకోవడానికి 4 మాటలు కలిగి జీవించాడు. ఎవరు? 300 సంవత్సరాలు బ్రతికినా ఇలా బ్రతకాలరా అనేటట్లు బ్రతికాడు. 969 సంవత్సరాలు అంటే హనోకు కంటే డబల్ త్రిబుల. ఈయన 300 అయితే ఆయన 969 సంవత్సరాలు. బైబిల్ మొత్తంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినోడు మెతూషెల. భక్తులందరూ ఉన్నారు, భక్తులు కాని వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచ చరిత్రలోనే ఎక్కువ సంవత్సరాలు, అత్యధిక సంవత్సరాలు బ్రతికిన వాడు మెతూషెల. కానీ చెప్పుకోవడానికి ఏం లేదు. ఊరికే మెతూషెల 969 సంవత్సరాలు బతికినాడని ఉంటుంది ఆడ, అంతే. ఏం లేదు. ఏం చేసినాడు అనేది ఉండదు ఆడ. ఏమండి? ఏం చేసినాడు? ఏం చేసినాం? ఇన్నేళ్ళు బ్రతికామే, ఇన్నేళ్ళు భక్తి చేస్తున్నామే, ఇన్ని ఏండ్లు ప్రభువును ఆరాధించామే, ఇన్ని ఏండ్లు విశ్వాసులుగా ఉన్నామే, ఇన్ని ఏండ్లు నేను సేవకునిగా ఉన్నానే, ఏం చేశాను? చెప్పుకోవడానికి ఒక 4 ఉండాలి అనేది అదే మొత్తుకొని. దేవుడు ఏమంటున్నాడంటే సిద్ధంగా ఉండాలి మంచి కార్యములు చేయటానికి. సత్కార్యం, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. నీకు ఈ సిద్ధపాటే లేదు. అందుకే దైవజనుడే ముందు ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మీటింగ్ పెట్టినప్పుడు నా భాగం ఇంత అని ముందు దైవజనుడు చెప్పాలా. దైవజనుడు ముందు చెప్తే, దైవజనుడు ముందు ఇదిగో మందిరంలో ఈ పని ఉంది, ఈ పని కొరకు నా వంతు ఈ 10,000 అని దైవజనుడు ముందు ప్రకటించేంత మనస్సు కలిగిన వాడై ఉండాలి. పెట్టగలిగిన మనస్సు కలవాడై ఉండాలి. దేవుని పని కొరకు ముందడుగు వేయగలిగిన వాడై ఉండాలి. ప్రతి సత్కార్యమునకు. నేను మొన్న ఇచ్చినానులే, ఈరోజు ఇయ్యనులే ఎవరనకూడదు. మీ గురించి కాదు నేను ఇప్పుడు చెప్తుండేది, దైవజనుని గురించి నేను చెప్తున్నా. దైవజనుడు దేవుని గురించిన ప్రతి సత్కార్యము విషయంలో సమాజము కొరకు సహాయం చేయవలసిన అవకాశం వచ్చినా, రేపు ఒక 10 మంది విధవరాళ్ళకి లేదా ఒక 10 మంది అనాథలకి భోజనం పెట్టవలసినటువంటి అవకాశం వస్తే అందులో మొదట దైవజనుడు అడుగు వెయ్యాలి. దైవజనుని భాగం ఉండాలి. ముందు నడవాల్సిన వాడు దైవజనుడు. ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు. ఏ ఆవేశము? సేవకునికి ఆవేశం ఉండొచ్చు. ఏ ఆవేశం ఉండాలంట? దైవావేశము కలిగిన వాడై దైవ సేవకుడు ఉండాలి. అంతేగాని నార్మల్ ఆవేశం కలిగి కొట్లాటలకు పోయి, ఇప్పుడు చాలా మంది సేవకులు కొట్లాడతారు, తిడతారు, తన్నుతారు, యాడికైనా పోతారు. కానీ దైవజనునికి ఉండాల్సిన ఆవేశం ఏంటంటే దైవావేశం. దైవావేశం ఉన్నవాడు ఆ ఆవేశం ఎక్కడ చూపిస్తారో తెలుసా? తర్వాత చదవండి. ప్రతి లేఖనము ఉపదేశించుటకును. అమ్మ చదవండి, వినండి. బైబిల్లో రాయబడిన ప్రతి వాక్యము, లేఖనం అంటే ప్రతి వాక్యము ఎందుకు రాయబడిందో దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు. ఈ వాక్యము, ఈ బైబిలు ఎందుకు రాయబడింది అంటే ప్రతి లేఖనము ఉపదేశించటానికి,
ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతిలో మిమ్మల్ని శిక్ష చేయటానికి. ఎందుకు వాడాలి దైవజనుడు ఈ వాక్యాన్ని? తన కడుపు నింపుకోవడానికి కాదు. దైవజనుడు ఈ వాక్యాన్ని బోధించాల్సింది తను మేడమిద్దలు కట్టుకోవటానికి కాదు, తను కార్లు కొనుక్కోవడానికి, బంగ్లాలు కొనుక్కోవడానికి కాదు, తన స్థితిగతులు మార్చుకొని తన జోబులు నింపుకోవటానికి కాదు ఈ వాక్యాన్ని ఉపయోగించాల్సింది. ఈ వాక్యాన్ని ఉపయోగించాల్సింది వాక్యం వినటానికి వచ్చిన వారిలో తప్పులుంటే ఆ తప్పులు దిద్దటానికి, పొరపాట్లు చేస్తూ ఉంటే వారిని మందలించటానికి. గద్దించటము అంటే మందలించటము. అన్నా నువ్వు పలాని తప్పు చేస్తున్నావు, అమ్మా నువ్వు పలాని పొరపాటు చేస్తున్నావు, నేను విన్నాను, ఇది మంచిది కాదు, దేవుని పిల్లలం ఇలాగ ఉండకూడదు. అన్నా నువ్వు క్రైస్తవునిగా ఉండి లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నావు, లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నావు, క్రైస్తవులకి ఇది తగదు, దేవుని వాక్యం ఇలాగ చెబుతుందని వాక్యము ఆధారంగా నిన్ను మందలించటానికి, వాక్యం ఆధారంగా నిన్ను గద్దించటానికి, వాక్యం ఆధారంగా నిన్ను హెచ్చరించటానికి, వాక్యాన్ని ఉపదేశించటానికి నేను వాడుకోవాలి తప్ప మీ నుండి సొమ్ములు ఆర్జించి మీ మనస్సులను చూడండి. పొగిడితే చాలు ఒక మనిషిని. మీకు తెలుసా, ఒక మనిషి పొగడతలకు బాగా పడిపోతారు. సంఘములో ఒకరిని పొగిడితే చాలు, నేను ఇంకా బతికిపోవచ్చు. 10 మందిని పొగడాల్సిన అవసరం లే, ఒక్కరిని పొగిడితే సార్ సంఘంలో నేను బతకాలంటే. వాళ్ళు లేనప్పుడు ఇంకొకరిని పొగిడితే చాలు. పొగిడి బతకొచ్చు అండి, నేను మిమ్మల్ని పొగిడి బతకొచ్చు. మీకు బైబిల్లో లేనటువంటి సంగతులు లేదా ఉన్నటువంటి సంగతులు, బైబిల్లో ఇందాకన్నానే కల్పనా కథలు, ఇవి కల్పనా కథలను కల్పించి వాక్యానికి జోడించి మీ మనస్సులను ఉల్లసింపజేయచ్చు. నేను ఎంత నాకు సులభం మీ నుండి వేలు సంపాదించడానికి, సీరియస్గా చెప్తున్నాను, సులభం. కానీ ఒక్కోసారి మిమ్మల్ని ఎందుకు అలగ్గొడుతున్నా, నేను ఒక్కోసారి ఎందుకు మిమ్మల్ని నలగ్గొడుతున్నా, ఒక్కసారి ఎందుకు మీరు మూతులు ముడుచుకునేటట్లు చేస్తున్నా, ఒక్కోసారి ఎందుకు మీరు నాతో మాట్లాడకుండా ఉండటానికి నేనే కారకుని అవుతున్నా. ఎందుకు? నాకు అవసరమా? పొగుడుతాం, వంట బాగుందంటే చాలండి మీరు ఉబ్బి తబ్బిబ్బి అయిపోతారు. మీకు ఎక్కువ అవసరం లేదు మీకు. కానీ దైవావేశము కలిగిన దైవజనుడు ఎప్పుడు అలాగా లాభము సంపాదించుకునే బోధ చేయడు. లాభము సంపాదించుకునే బోధ దైవావేశం కలిగిన వాడు చేయడు. దైవావేశం కలిగిన వాడు ఎప్పుడు కూడా సంఘాన్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచటానికి, వాక్యమును గద్దించటానికి, హెచ్చరించటానికి, బుద్ధి చెప్పటానికి ఉపయోగిస్తాడు తప్ప లాభమును ఆర్జించటానికి ఉపయోగించడు. ఎందుకు ఎప్పుడు ఇట్లే చెప్తుంటాడన్న మీ క్వశ్చన్కు ఆన్సర్ ఇది. బాప్తిసమిచ్చి యోహాను గారు మారు మనసు పొందుండి పరలోక రాజ్యము సమీపించింది అని చెప్పినందుకు ఆయనను చెరసాలలో వేసి తలకాయ నరికించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపించింది అంటే ఆ యూదులే పట్టుకొని ఆయనను సిలువ వేసి చంపారు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది బాప్తిసం పొందండి 12 మంది అపోస్తలులు బోధిస్తే వారిని కూడా రకరకాలుగా చంపారు. బైబిల్లో ఉన్నదంతా మారు మనసు బోధ అయితే, నిన్ను సరిచేసే బోధ, నిన్ను ఖండించి బుద్ధి చెప్పి మందలించి నిన్ను దారిలోకి తెప్పించే బోధ అయితే, నీకు నచ్చినట్లు వాక్యం చెప్పమంటే, నీకు సంతోషం కలిగించేటట్లు వాక్యం చెప్పమంటే నా వల్ల అయితే కాదు. మొన్న అన్నా నా భార్యతో, ఈ సంఘాలే వద్దు జరు, ఊరికే ప్రార్థన రూమ్లో కూర్చొని చెల్లులో వాక్యం చెప్తే మేలు అనిపిస్తుంది అన్నా. నిజంగా అన్నా, ఏ మార్పులే, నేను చెప్పేది చెప్తున్న. బైబిల్ దేవుని నమ్ముకున్నామంటారు, లోక సంబంధంగా బతికేస్తారు. దేవుని నమ్ముకున్నామంటారు, ఏం వదిలిపెట్టరు. దేవుని బిడ్డలమంటారు, ద్వేషము, అసూయ. దేవుని బిడ్డలమంటారు, దైవ సేవకుడు ఒక మాట అంటే ఓర్చుకోలేరు.
దేవుని బిడ్డలం అంటారు, ఏండ్ల తరబడి దేవుని సేవ చేస్తున్నాం అంటారు, దేవుని వాక్యాన్ని కరెక్ట్గా బోధిస్తే నచ్చట్లేదు, మూతులు ముడుచుకుంటున్నారు. ఎందుకు ఇంత బాధ అయినప్పుడు ఎందుకు వచ్చింది? దేవునికి వదిలేసి నేనేదో సెల్ ఫోన్లో చెప్తే నిజంగా దాంట్లోనే చాలా మంది వింటున్నారు నా వాక్యం. గద్దిస్తే నేరమా? ఖండిస్తే నేరమా? బుద్ధి చెప్తే నేరమా? తల నరికించారే దైవజనుని తల. చనిపోవటానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు, కానీ వారి వాక్య విధానాన్ని వాళ్ళు మార్చుకోలేదు. యాజకునిగా, ప్రధాన యాజకునిగా సర్వభోగాలు అనుభవించవలసిన వ్యక్తి ఒంటె రోమాల చర్మం కట్టుకొని, తోలు దట్టి కట్టుకొని, అడవితేనే మిడతలు తినుకుంటా దేవుని సేవ చేయటానికి సిద్ధపడ్డాడు అంటే చావుకు భయపడతారా? ఏమండి, ఇదంతా ఎందుకు? మిమ్మల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచటానికి. మారు మనసు పొందాలండి. మారు మనసు లేని వానికి పరలోకం లేదు. కష్టపడగాకండి. మార్చుకోవటం పెద్ద కష్టమేం కాదు. నేను చాలా మార్చుకున్నానండి, చాలా 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 మార్చుకున్నా. నేను మార్చుకోవటానికి అలవాటు పడితే దేవుడు సహాయం చేస్తాడు. మొండిగా అట్లే ఉంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎన్నిసార్లు గద్దించిన మారని వానికి హఠాత్తుగా నాశనం వస్తుంది. నాకు తెలుసులే అని మాత్రం అనుకోవద్దు. మనకి ఏం తెలియదు. అందుకే దేవుడు ఇంత పుస్తకం రాపిచ్చాడు. ఇది చచ్చినంత కాలం చదివినా ఇంకా దీంట్లో ఉంటాయి మనకు అర్థం కాని విషయాలు. బతికినంత కాలం బోధించినా ఇంకా బోధించాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు గద్దిస్తాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏం అవసరం? చక్కగా పెట్టింది తిని, మొన్న నేను ఈ మధ్య పిల్లలను స్కూల్ కాడికి తీసుకెళ్తున్నా. రోజు బస్సు రావటం లేట్ అవుతుందంటే పొద్దున వదిలేసి సాయంత్రం తీసుకొస్తున్నా. అయితే పోయిన వారంలో ఒక యవనస్తుడు అంటే మరీ అంత యవనస్తుడేం కాదు, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, అన్న మీరు పాస్టర్ కదా అన్నాడు. అవును బ్రదర్ అన్న. మీరు అంటే, నేను నా సిఎస్ఐలో బాబుగా చేస్తాను, ఈ మధ్య 2-3 సార్లు మిమ్మల్ని చూశానన్నా అన్నాడు. బ్రదర్ ఓకే, సంతోషం. మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నిజంగా మీలాగా చేయటమే మేలన్నా అన్నాడు. ఏమన్నాడు? ఏం బ్రదర్ అట్లంటావు, లక్షణంగా జీతం వస్తుంది, చక్కగా ఉంటుంది కదా అంటే, అయ్యో అన్నా మనసుకు తృప్తి లేదన్నా. ఏం చెప్పినా చెప్పనీయరు సంఘంలో. మా పైనున్నోళ్ళు చెప్పనీయరు, వాళ్ళు చెప్పిందే మేం చెప్పాలి. కిందున్నోళ్ళు ఏమంటారో తెలుసా? బాబు గారు నీకు అవల్ల ఎందుకు, నీకు కావాల్సింది నువ్వు తీసుకొని మాది మేము చేసుకుంటాం అంటారంట. నీకేం కావాలనో నువ్వు తీసుకొని పో, మేమీడ ఏం చేసేది నీకు అనవసరం. అతను చెప్తుంటే బాధ అవుతుంది నిజంగా, యవ్వనస్తుడు. కానీ నాకు ఆ బాధ లేదు. దేవుడు చెప్పమంది ధైర్యంగా చెప్పి నేను వెళ్ళిపోతా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. 20 ఏళ్ళు అయింది, మీ దగ్గర 15 ఏళ్ళు అయింది. నేను ధైర్యంగా చెప్పగలను, నేనేమి సంపాదించలేదు, నాకు అన్ని అప్పులే అయినాయి. ప్రతి ఒక్క సేవకుడు 90% సేవకులు చెప్పేది ఏంటంటే, దేవుడు నన్ను సేవకు వచ్చినాక ఆశీర్వదించాడు, ఒకప్పుడు నేను ఇలా ఉంటి నేను ఈరోజు ఇలా ఉన్నానంటా ఉంటారు. నేను అదే సేవకుడిని దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, నేను సేవ ద్వారా సంపాదించింది ఏమీ లేదు. దానికి నేను చాలాసార్లు బాధపడినప్పటికీ ధైర్యంగా వాక్యం చెప్పే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నేను గర్వపడుతుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొంతమందిని చూస్తుంటా, ఇస్తారు, ఇచ్చిన వాళ్ళ గురించి ఏం చెప్పకూడదు. ఇస్తారు, వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేము ఇస్తే ఇంకా మా గురించి ఏం చెప్పడని. కానీ నా తత్వం అదిగా, నువ్వు ఇచ్చినా అంతే ఉంటుంది, ఇవ్వకపోయినా అంతే ఉంటుంది. ఇంకోసారి దేవుని కార్యాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఆలోచించాలి. నీతో మాట్లాడుతున్నాడు అనిపించినప్పుడు ఖచ్చితంగా
మార్చుకుంటే ఘనత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఇంతే ఆశీర్వాదం చూస్తున్నావు, అయినా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సవరించుకోమని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. నువ్వు గద్దింపునకు లోబడి ఈ లోపాలు సవరించుకుంటే అంతకు అంత దేవుడు ఘనతనిస్తాడు. ఇక్కడే ఆగిపోదు ఆశీర్వాదం. నేను చెప్పాను కదా, తలగా నియమిస్తాడు. కొండ మీద కట్టబడిన పట్టణం ప్రపంచానికి అంతా కనిపించినట్లుగా మన ఆశీర్వాదాన్ని, మన అభివృద్ధిని సకల జనులు చూసేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంత ఆశీర్వాదాన్ని, అంత ఘనతను మనం పొందుకోవాలంటే దేవుని ద్వారా గద్దింపు మన యొద్దకు వచ్చినప్పుడు, మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో నీ భర్త గద్దించినా, నీ భార్య గద్దించినా, నీ పిల్లలు గద్దించినా, తల్లిదండ్రులు గద్దించినా, ఎవరు గద్దించినా అది నీ మేలు కొరకైతే తల వంచుకొని లోబడు, సందేహమే లేదు. అలాగే దేవుని గద్దింపును కూడా నువ్వు అలక్ష్యము చేయకుండా, రైట్ ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు బ్రతుకు మనస్సు మార్చుకుంటే ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. అది నాది బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా నేను ఎప్పటి నుంచో వింటున్నా, నాకు మస్తు తెలుసు అని అనుకున్నా, హేరోదు వలె ద్వేషము పెంచుకున్నా, కోపము పెంచుకున్నా, తర్వాత నష్టపోయేది నువ్వే. ఇప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను నీతిమంతుడని, పరిశుద్ధుడని రాయబడింది. మత్తయి సువార్తలో ప్రవక్త అని రాయబడింది. ఇప్పుడు ఆయనను చంపేశారు. ఆయనకు వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? ఆయన ఈ పని కోసమే భార్య లేకుండా, పెళ్లి లేకోకుండా, ఏమి లేకోకుండా దేవుని సేవ చేస్తున్నాడు యోహాను గారు. తల్లిదండ్రులను వదిలేసి, యాజకత్వాన్ని వదిలేసి అరణ్యంలో బ్రతుకుతూ ఉన్నాడు. మంచి మంచి శ్రేష్ఠ భాగాలను వదిలేసి అడవి తేనె మిడతలు తింటూ తోలు దట్టి కట్టుకొని ఎంత సాధారణమైన ఒక జీవితాన్ని, ఎలాంటి సుఖభోగాలు లేనటువంటి ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అలాంటోడు చనిపోతే అతనికి వచ్చే నష్టం ఏమన్నా ఉందా? అతని పనే అది. కానీ ద్వేషించి చంపటం ద్వారా మీరు చూసారా తర్వాత హేరోదు మరణం ఎంత భయంకరంగా ఉండిందో. చాలా చాలా నష్టపోయారు. చెరసాలకు పంపబడ్డాడు. ఈ విషయం తెలిసి ఆయనను నియమించిన రాజు ఆయనను వేరే ఇప్పుడు ఫ్రాన్స్ అంటారు ఆ దేశాన్ని, ఆ ఫ్రాన్స్ దేశానికి చెరసాలకు పంపించాడు. రాజుగా ఉన్న హేరోదు బానిసగా చెరసాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా? నీతిమంతుడైన, పరిశుద్ధుడైన సేవకుని మాట, సేవకుని గద్దింపు ధిక్కరించినందుకు, ఆ సేవకుని మీద ద్వేషం పెంచుకొని అతన్ని చంపినందుకు దేవుడు ఊరికి వదిలిపెట్టడు. ఏదో ఒక రూపంలో ఆ శాపం మన ఇంటిని తగులుతూనే ఉంటుంది. అది మన కళ్ళకు కనపడదు, అంతే. మనసు పెట్టి ఆలోచిస్తే కనబడుతుంది. నేను అందరూ దైవజనులు మంచులని అనట్లేదమ్మా. కనీసం మీ దైవజనుడైనా ఎలాంటి వాడో గ్రహించి, మీ దైవజనుడు మిమ్మల్ని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచే వాక్యాలు బోధిస్తూ ఉంటే, మీ మనస్సు మార్చి దేవునికి మిమ్మల్ని దగ్గర చేసే బోధ చేస్తూ ఉంటే, దయచేసి అతని బోధకు లోబడి, గద్దింపునకు లోబడి మీరు మారు మనస్సు పొంది ప్రేమను పెంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాగుంటుంది, జీవితాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. మీరు కోపము, ద్వేషము పెంచుకొని సరిగ్గా మాట్లాడకుండా, సరిగ్గా పట్టించుకోకుండా, సరిగ్గా చూసుకోకుండా ఉంటే నాకు పోయే నష్టం ఏం లేదు. ఏమన్నా ఉందా అండి? ఏం లేదు. మీకే నిద్ర పట్టక దొల్లుతారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. గద్దింపు మనకు మంచిదే. ఎవరు గద్దించినా గద్దింపు నాకు బాధపడగాకండి. అరే అరిశారే అని, నన్ను అరిశాడే అని కోపం పెంచుకోవాకండి. అసూయను పెంచుకోవద్దు, ద్వేషాన్ని పెంచుకోవద్దు, పగను పెంచుకోవద్దు, అయిష్టతను పెంచుకోవద్దు. నా కోసమే కదా అరిసింది, నా బాగు కోసమే కదా అరిసింది, నాకు తెలుసులే అంటే, నీకు తెలుసులే అంటే నేనేం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వెంటనే రియాక్ట్ అయిపోకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, ఓ నా కోసమే కదా అరిసింది మా అమ్మ, నా కోసమే కదా మా నాన్న అరిసింది, నా కోసమే కదా సేవకుడు, దేవుడు సేవకుని ద్వారా వాక్యం. మళ్ళీ చెప్తున్నా, నేను వాక్యం చెప్పను. నేను వాక్యం చెప్తే దశంభాగాలు ఎట్లా రావాలా, నన్ను ఎట్లా చూసుకోవాలా, నేను ఇంటికి వచ్చే ఎట్టాటి భోజనం పెట్టాలా, ఇవే చెప్తా.
నేను చాలాసార్లు అనుకున్నా ఇవి చెప్పాలని, కానీ నా చేత కాలే. ఎందుకురా నేను ఇవి చెప్పాను, ఎందుకు చెప్తాను? ఒక సేవకుడు అన్నాడు, మా అంకుల్ చెప్తాడు, నేను కొట్టములో అన్నమే తినను అన్నాడంట ఒక సేవకుడు. వాళ్ళది కొట్టం, అప్పుడు కొట్టములో నేను అన్నం తినను, మిద్దెలోనే తింటా అన్నాడంట. ఒక సేవకుడు ఉన్నాడు నాతో పాటు తిరుగుతుంటా, ఆయన కింద కూర్చోడు, పైనే కూర్చుంటాడు, కింద కూర్చోలేడంట, కింద పండకలేడంట. ఇప్పుడు ఆయన వచ్చే ఏం కావాలా? మంచము పరుపు కావాలా? ఇట్లా నేనెందుకు చెప్పలేంటారా నేను అనిపించది, దబిక్కిన పోయి కూర్చుంటానే. ఏమండి, మీరు అర్థం చేసుకోవాలి, నేను ఆడంబరాలు ఎప్పుడు కోరుకోవట్లేదు. ఏం కావాలండి మనకు? దేవుడు ఏదో ఒక పని ఇచ్చాడు, ఎంతో కొంత సంపాదన ఇచ్చాడు, తినటానికి ఇబ్బంది లేకుండా, ఉండటానికి ఇబ్బంది లేకుండా ఇచ్చాడు. సంతోషంగా అనుభవిస్తూ దేవుని మాటలు విని ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ ప్రేమగా ఉంటే సాల్దా? ఏం కావాలి ఈ జీవితానికి? ఊరికే కోపాలు పెంచుకొని మంచి చెప్పినా కష్టమే, అరిసినా కష్టమే, అట్లా కాదు ఇట్లా అని చెప్పినా కష్టమే. కాబట్టి గద్దింపు మంచిది. మన మేలు కోరి, మన మంచి కోరి, మన బాగు కోరి ఎవరు గద్దించినా, ముఖ్యంగా దేవుని వాక్యం విషయంలో, దైవ సేవకుల విషయంలో మీరు అపార్థాలు చేసుకోకుండా, వాక్యము దేవుని యొద్ద నుండి వస్తుంది కాబట్టి గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు దానికి లోబడి నడుచుకున్నప్పుడు, నాకు తెలుసులే, నాకు అది ఉందిలే, ఏది ఉంది? ఏముంది? ఏం లేదు. మనకు తప్పించుకునేది తెలీదు, మనము బయటపడేది తెలియదు, ఏం తెలియదు మనకు. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, దుర్దినములు రాకముందే అంటాడు. వచ్చిన తర్వాత కాదు, రాకముందే జాగ్రత్త పడాలి అని బైబిల్ చెప్తుంది. వచ్చిన తర్వాత చూసుకుందాములే అనుకుంటే మీ ఇష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు ఎవరు చెప్పినా వినండి. ఎవరైనా తప్పు చేసినా, తప్పు చేయకపోయినా గద్దించినప్పుడు అది మీ మంచికేనని గ్రహించి లోబడి ఉండండి, మీరు ఘనత నొందుతారు. అలా కాకుండా గద్దింపును త్రోసివేసినా, గద్దించే వారిని ద్వేషించినా నష్టము, కష్టము, ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండండి. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక.